నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1061 రోజు అయిందండి. ఈ రోజు 1062 రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియును, సకల విద్యల నిలయము. దక్షిణాము ఎతడని తెలియును, మూగవాణి మాటను. ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేద వ్యాసుడు దీన్ని జనుల యద వికసించున్నట్లుగాను. మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేకనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ మనం 1062వ ఎపిసోడ్కు చేరుకున్నాం. అంటే 2024 క్రీస్తు శకం జనవరి 30వ తేదీన మనం 18వ అధ్యాయంలో 53వ శ్లోకాన్ని 3 రోజులుగా నేర్చుకుంటున్నాం. ఈరోజు 53వ శ్లోకం పూర్తిగా వస్తున్నటువంటి సందర్భంలో అంటే మోక్ష ప్రాప్తి నొందినటువంటి పురుషుని యొక్క లేక మనుజుని వ్యక్తి యొక్క
స్పష్టమైనటువంటి దర్శనం కోసం మనం చేస్తున్నటువంటి ప్రయత్నంలో శ్రీకృష్ణ దేశికేంద్రుల 187వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? కమలంబులున్న కొలనుకు భ్రమరములు ఏతించినట్లు బాగుగా బోధన్ తమ మది గోరి గురుని పద కమలములను గొల్వా సుజన గణమే తెంచున్. సుజన గణం ఏ తెంచును, కుజన గణం ఏ తెంచదు. అది విషయం. సుజన గణముకి కుజన గణముకి తేడా మనం చాలాసార్లు చూసాము అర్జున్. ఇప్పుడు సుజన గణం అంటే మీరు చెప్పు. అలాగే గురువు గారు అని గుమనుడారు ఏంటండి? మీకు నేనేం చెప్పినాను? సుజన గణము కుజన గణం. సుజన గణము అంటే ఏదో మీరు చెప్పండి అంటే మీరు అలాగే అన్నారు. అచ్చా, చెప్తున్నట్టుగా అనిపించింది నాకు గురువు గారు. ఏదో పొరపాటు ఉంది, కుట్ర మన ఏమంటారు కపటంగా వాడేది. సుజన గణము అంటే ఏంటో మీరు చెప్పే స్థాయిలో ఉన్నారండి. సుజన గణము అంటే అర్థం ఏంటో మీరు ప్రయత్నం చేయండి, మీరు చెప్పండి. సుజన గణం అంటే మంచి మంచి సత్వ గుణంలో ఉండేవాళ్ళు. సుజన గణము అంటే సత్వగుణంలో ఉండేవాళ్ళు కదా. అవునండి. సత్వగుణం లేని వాళ్ళని గురించి చెప్పండి. కుజనులు వాళ్ళకి రజోగుణం తమో గుణం యొక్క డామినేషన్ లో వాళ్ళు ఉంటారు కుజనులు కదా. తమో గుణం రజోగుణం డామినేషన్ లో ఉన్నారు అంటే వారిలో సత్వగుణం లేదనే. సత్వగుణం పాలు తక్కువ ఉన్నదని అంటే ఉంది కదా, ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మాట్లాడుతూ ఉండేటువంటి పూజారి వెంకటేశంలో కూడా తమో గుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, సత్వగుణం ఉంటుంది. జీవిస్తున్న ప్రతి వ్యక్తిలోనూ తాను గురువు అనుకున్నా శిష్యుడు అనుకున్నా అతనిలో 3 గుణాలు ప్రభావం ఉంటుంది. మీరన్నట్టుగా సుజనుడికి తమో రజోగుణాలను జయించేటటువంటి తమో రజోగుణాలను పట్టించుకోకుండా వాటికి లోను కాకుండా జీవించేటటువంటి యొక్క ఆ నేర్పరితనం ఎక్కువగా సంతరించుకున్నవాడు గురువుని చేరుతున్నాడు. తమో గుణం రజోగుణం పాలు ఎక్కువగా ఉండి వాటి పట్ల ఆకర్షితుడవుతున్నాడు అటువంటి వాడు గురువుని చేరినా ఉపయోగం లేదు. ఇది సుజనులకి కుజనులకి ఉండేటటువంటి తేడా, డిఫరెన్స్. సుజనుడు తనకు తానుగా గురువు గారి దగ్గరికి వస్తేనే తాను బోధించాలి. గురుగారు మళ్ళీ చూడండి, చాలా ఇంపార్టెంట్. అవును. సుజనుడు తనకు తానుగా పరిపక్వత చెంది జన్మరాహిత్య ప్రబోధ కోసం మాత్రమే వస్తేనే అతనికి సరైన సూచన చెయ్యాలి. చుట్టుపక్కల వినేసి తాను గురువు దగ్గరికి వస్తే అతనిని పరీక్షించి గాని బోధించరాదు. క్లియర్. నిన్న ఒక అమ్మగారు చెప్పారు, వాడు ఎటువంటి వాడైనా సరే
రావణాసురుడు పక్కనే కాపురం చేసేవాడైనా సరే రాముని చెప్పి కడతేరిపోయినాడు అంతే. చూడండి, అది ఎగ్జాంపుల్ మీకు. ఒకే ఇంట్లోనే ముగ్గురు, రావణాసురుడు, కుంభకర్ణుడు, ముగ్గురు ఒక చోటనే కదా ఉంటారు. ఎవ్వరు, అది సింబాలిజం అండి, మళ్ళీ రామాయణంలోకి పోబాకండి. సత్వగుణ సంపన్నుడు సద్గురువును చేరి తనుమన ధనములు సంపూర్ణంగా అర్పిస్తే ఖచ్చితంగా కడతేరిపోతాడు. ఎందుకు సృజనగణానికి ఇంతసేపు చెప్తున్నానంటే, మీరు వినేటప్పుడు ఉదాహరణ వెనకాల పోకూడదు. ఇంకా ఎవరైనా మీకే ఫోన్ చేస్తే మీరు కూడా కుడుపూడి నాగేశ్వరరావు గారి లాగా పలానా రోజు చెప్పినటువంటి ఆన్సర్ నాకు ఉంది కదా అని దాన్ని మీరు వేరే వాళ్ళకి చెప్పే స్థాయి ఇప్పుడు మీది. అంత స్థాయి ఎక్కడ గురుగారు? అదే మీ స్థాయి. ఇప్పుడు 1060 రోజులకు 1062 రోజు తండ్రి. మీకు ఎవరైనా ఫోన్ చేసి అడిగారు అనుకోండి, ఏమండి ఇన్ని రోజులు మీరు 1060 రోజులుగా వింటున్నారు కదా, నాకు పలానా ప్రశ్నకు సమాధానం కావాలంటే, వాళ్ళు అడిగిన ప్రశ్నకు మీకు జ్ఞానయజ్ఞంలో సద్గురు శ్రీ దక్షిణామూర్తి నేరుగా వచ్చి చెప్పినటువంటి, నేనేమి ఇంటికి వచ్చి చెప్పట్లేదు కదండి, దక్షిణామూర్తి మీకు నేరుగా పలకరించి చెప్పినటువంటి సమాధానాన్ని పలానా రోజు నాకు చెప్పుండారు గురువు గారు, ఇది సమాధానం, మీకెందుకు అర్థం కాలేదు, మీకు అర్థం కావాలంటే మీరు శ్రద్ధ పెంచుకోవాలి అని మీరే ఆన్సర్ ఇచ్చేవాలి. వాళ్ళకి అంగీకారం కానప్పుడు వాళ్ళు నొచ్చుకుంటారు కదా, వాళ్ళు ఫోన్ చేసి, ఇప్పుడు నేను చెప్పింది వాళ్ళకి అంగీకారం కానప్పుడు వాళ్ళు ఫోన్ చేసి నొచ్చుకుంటారు వాళ్ళు. నో 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 వాళ్ళు నొచ్చుకునేదంతా నాకు, ఇప్పుడు మీరు అడుగుతున్నారు, మీరు నొచ్చుకునేదంతా నాకు సంబంధం పెట్టుకుంటున్నానా, ఆన్సర్ కరెక్ట్ గా ఇస్తున్నానా? మీరు అట్లా ఇచ్చేవాళ్ళ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా అదే సేమ్. కమలంబులున్న కొలనుకు, కమలంబులు ఉన్న కొలను అంటే ఇది మీరు తామర పువ్వులకి కొలం దగ్గరికి పోకూడదు. ఇప్పుడు జ్ఞానయజ్ఞం ఇది. కమలంబులు పక్కన పెట్టు, ఆ కొలను పక్కన పెట్టు. కమలంబులున్న కొలను అంటే సద్గురు బోధ తెలిసినటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ అని గుర్తుపెట్టు. సద్గురు బోధామృతాన్ని గ్రోలుతున్నటువంటి, సద్గురు బోధామృతంలో ఈదుతున్నటువంటి, సంసారం పైన నడుస్తున్నటువంటి, సంసారం లెక్కలేదని చూస్తున్నటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ అని గుర్తుపెట్టు. కమలంబులున్న కొలను అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ యొక్క స్వరూపం అండి. సద్గురుదేవుల బోధామృతాన్ని నింపుకున్నటువంటి అమృత కలశం అండి, అమృత కలశం అండి. కమలంబులు ఉన్న కొలను అంటే 1062 రోజులుగా సద్గురు బోధామృతాన్ని ఒక్క రోజు మిస్ కాకుండా గ్రోలుతున్నటువంటి అమృత కలశం అండి. వారికి ఎవరైనా ఫోన్ చేస్తే, వారు నాకు ఫోన్ చేశారు, మీకు ఫోన్ చేశారు అనుకోండి, రెండు చెప్పారు మీకు. వారు ఫోన్ చేసినప్పుడు నాకేమన్నారంటే, ఆహా అవునే, సరిపోయిందే, ఓకే ఓకే అన్నారు. మీ దగ్గర ఏం చెప్తారు తెలుసా, చెప్తున్నారు తెలుసా, ఇది గురువు గారు కూడా నాకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటున్నా. ఇది ఇద్దరు వింటున్నారు మీరు ఇప్పుడు, కానీ మీ ఇద్దరికి ఒకటే ఆన్సరు. ఏంటి తెలుసా, మీకు 3వ అధ్యాయంలో శ్లోకం నెంబరు 3, శ్లోకం నెంబర్ 3, శ్లోకం నెంబర్ 2 అండి. 3వ అధ్యాయం శ్లోకం నెంబర్ 2 తీసుకోండి, మీ ఇద్దరికి ఒకటే ఆన్సర్. 3వ అధ్యాయం శ్లోకం నెంబర్ 2 ఏమంటాడంటే, మీ ఇద్దరికి ఏంటి, నాకు కూడా కలిపి ముగ్గురికి ఇదే ఆన్సర్, నాకు కూడా అదేనండి ఆన్సర్. గురుగారు చెప్పండి. చూడండి, వ్యామిశ్రేణేవ వాక్యేన, చాలా ఇంపార్టెంట్. ఎట్టెట్ట కావూరి నాగేశ్వర ప్రసాద్కి చెప్పింది సహజాచల రాజయోగి, మీకు ఫోన్ చేసిన ఆయనకు చెప్పింది సహజాచల రాజయోగి. మీరు అడిగిన సేమ్ డౌట్స్ ఆయన అడిగారు, మీరు అడిగారు, మీకు అసలు కొన్ని వందల సార్లు చెప్పబడింది. 2 అండి, 2వ అధ్యాయం అండి, 3వ అధ్యాయమే శ్లోకం నెంబర్ 2. ఇక్కడ బాగా గమనించండి, కరెక్ట్ సరిపోతుంది. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే
తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయో హమాప్నుయాం. శ్రేయ అంటే చాలాసార్లు చెప్పాను మీకు ఈ పదం కదా, శ్రేయస్సు శ్రేయస్సు ప్రేయస్సు. శ్రేయస్సు అంటే ఏంటి? శ్రేయస్సుకి ప్రేయస్సుకి తేడా చెప్పండి. ప్రేయస్ అంటేనో వాళ్ళ గురించి ఆలోచించుకునేది, ప్రేయస్ అంటే అందరి గురించి ఆలోచించేది. ఆలోచించేది కాదండి, భావించేది. భావించేది కూడా కాదండి, కోరేది కోరేది కూడా కాదండి. ప్రేయస్సు అంటే వ్యక్తిగతంగా ఇష్టపడేది, వ్యక్తిగతంగా ఇష్టపడేది ప్రేయస్. అవును. శ్రేయస్సు అంటే అందరికి వర్తించేది. ఈ పదం నేను చెప్తే ఆ ప్లేస్ లో మీరు వేరే పదాలన్నీ చెప్తున్నారు, బాగా గమనించండి. ఓకే, శ్రేయస్ అనేది అందరికి వర్తించేది, ప్రేయస్ అనేది వ్యక్తికి మాత్రమే వర్తించేది, వ్యక్తికి మాత్రమే ఇష్టపడేది, వ్యక్తికి మాత్రమే ఇష్టపడేది. ఓకేనండి. శ్రేయస్సు అనేది నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా అది ఉంటది. శ్రేయస్సు అంటే మోక్షం, శ్రేయస్సు అంటే పరిపూర్ణం, శ్రేయస్సు అంటే అచల పరిపూర్ణ గురుమూర్తి. డౌట్ పెట్టుకోబాకండి, అది మీరే. ఇంకో రకంగా చెప్తాను మీకు. శ్రేయస్సు అంటే గురువు, గురుగారు. ప్రేయస్సు అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్. వెరీ సింపుల్. గురు శిష్యులు, గురు శిష్యులు. ఆ రెండు పదాలు అక్కడ పెట్టారా? సరే, మళ్ళీ ట్రై చేస్తాను. చూడండి, శ్రేయస్సు అంటే గురువు, ప్రేయస్సు అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్. గురు శిష్యులు అనే రెండు పెట్టారు అక్కడ మీరు. కానీ అక్కడ పాయింట్ ఏంటంటే శిష్యుడు కూడా మరి అందరూ శ్రేయస్సు కోరేవాడే అయి ఉండొచ్చు కూడా. అలాంటప్పుడు ఇద్దరు రారు కదా, ఇద్దరు రారు. చూసుకోండి, అంటే వేరే చోట నుంచి నాకు తెలుస్తున్నది అని మీరు భావించడం వల్ల మీకు అలా అనిపిస్తుంది అంతే. అదేనండి. ఇక్కడ మీకు అదే వ్యామిశ్రేణేవ వాక్యము అంటే అర్థం చెప్తాను. అర్జునుడు అడిగింది సేమ్, మీరిద్దరు అడిగింది కూడా అదే. గురువు గారు మీరేదో నాకు కలగా పులగంగా చెబుతున్నట్టు అనిపిస్తుందే అని అర్థం అండి మొదట్లేని. గారు మీరు నన్నేదో మోహయశీవమే, నన్నేదో మీరు ఒప్పిస్తున్నట్టు, నన్నేదో మీరు స్వాధీనం చేసుకుని బలవంతంగా నా మీద ఏదో రుద్దుతున్నట్టు అనిపిస్తుందే. అది మొదట్లేని. వ్యామిశ్రేణ వాక్యేన బుద్ధి మోహయవి, నా బుద్ధిని నువ్వు ఏదో డైవర్ట్ చేస్తున్నావే అలా ఫీల్ అయ్యారు కాబట్టి నేను వారిని అప్రిసియేట్ చేస్తున్నాను అంత స్పష్టంగా అడిగినందుకు. అర్థం కాకపోతే అర్థం కాదని చెప్పాల్సిందే, అది ఓకే. అని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీకు వారు ఏం చెప్తున్నారంటే, గురువు గారిని కూడా అడిగాను, గురువు గారు కూడా నాకు క్లారిఫై చేయలేదు అన్నారు. అంటే వారు అలా అన్నప్పటికీ వారి ఉద్దేశంలో తనకు అర్థం కాలేదనే, అంటే ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి. అంతే అంతే అంతే. ఇప్పుడు అర్జునుడి పరిస్థితి కూడా అదే. మిమ్మల్ని నేను నేరుగా మాట్లాడితే సేమ్ మీరు చెప్పినట్టు నొచ్చుకుంటారని అర్జునుడి తరపున మాట్లాడుతున్నా. వారి ఉద్దేశం కూడా, మీకు ఫోన్ చేసి అడిగిన వారి ఉద్దేశం కూడా తనకు అర్థం కాలేదనే క్లియర్. అంతేగాని గురువు గారికి తెలియదని కాదు, గురుగారు తెలియదని కాదు. అయితే పూజారి వెంకటేశంలో తన గురువు గారిని చూశారా, అది ఇంపార్టెంట్. నెక్స్ట్, సరిపోదండి సరిపోదండి, తన గురువునే శ్రీకృష్ణ పరమాత్మగా భావించారా, సరిపోదండి, తన గురువునే తానుగా భావించాడా, సరిపోయిందని చెప్పేవాడు లేడండి. అది తన గురువుని తానుగా భావించాడా, రైట్. అది వరుస బోధ క్రమం ఉంది. ఎట్ట క్రమము? తన గురువుని పూజారి వెంకటేశంలో చూశాడా, 1. తన గురువుని, ఓకే అండి, తన గురువుని పూజారి వెంకటేశంలో చూశాడా, నెంబర్ 1. తన గురువుని శ్రీకృష్ణ పరమాత్మగా చూశాడా, నెంబర్ 2. తన గురువునే తనలోనే దక్షిణామూర్తిగా చూశాడా, నెంబర్ 3. ఈ 3 ఆయనకు కావాలి. ఇది కాకుండా మీరు ఆత్మ పదం, పరమాత్మ పదాలు, దక్షిణామూర్తి అనే పదాలు వెనకాల మీరు పోయినంత వరకు మనకు అర్థం కానే కాదు. అదే కదా వ్యామిశ్రేణేవ వాక్యేన అంటే కృష్ణ పరమాత్మ కన్ఫ్యూజ్ చేసేవాడా?
చెప్తున్నాడు కదా, యామిశ్రేణి వాక్యం, కలగాపులగమైన వాక్యాలతో నా బుద్ధిని ఏమన్నా నువ్వు దారి మళ్లించి మోహంలో ముంచుతున్నట్టు మోహయసీవా. ఇది నేను చెప్తున్నానా, కృష్ణ పరమాత్మను తప్పులు పడడం కాదండి. గురుగారు, మోహయసి ఇవ, నన్ను మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు అనిపిస్తుందయ్యా. దేంతో? కలగాపులగమైన వాక్యాలతో. కలగాపులగం వాక్యంగా చెప్పిండేది క్లారిటీ వాక్యాలు 2 అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ఏషా బ్రాహ్మీ స్థితికి పడ్డ, ఇదే నాయన మోక్షమా, నువ్వేరా మోక్షం అని చెప్తా ఉంటే మాటి మాటికి నువ్వు పరిపూర్ణుడు, నువ్వు మోక్షం అంటే ఇది నాకు భలే కన్ఫ్యూజన్ గా ఉందండి అని చెప్తే పర్వాలే. అటు చెప్పలే. గురువు గారు తమరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నట్టున్నారు, ఇది నాకు ఇంకా కొంచెం అర్థం కాలేదు అని చెప్పలేదు మీలాగైనా. నన్ను మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నట్టున్నారు, నన్ను మోహంలో ముంచేట్టుగా ఉన్నారు. చూడు, ఇవా ఇంపార్టెంట్. వలే మీకు ఫోన్ చేసిన ఆయన అనుకునేది కూడా ఇదే. గురువు గారు క్లారిఫై చేయలేరు అనుకుంటే ఆయన గురువు గారిని ప్రశ్న అడగడం. గురువు గారి పైన నమ్మకం ఉంది, గురువు చెప్పిన సమాధానాన్ని తనలో ఇంప్లిమెంట్ చేసుకునే సత్తా లేదు. గురువు గారు చెప్పిన సమాధానాన్ని తనలో చూసేటువంటి చూపు రాలేదు ఇంకా. చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి కమలంబలున్న కొలను అంటే అది గురువు అని తనిగా పెట్టుకోలేరు. నో, ప్రత్యక్ష శ్రోత 48 మంది వింటున్నాను చూడండి. నువ్వేనాయన భ్రమరంబులు, కమలంబులున్న కొలను నువ్వేనాయన. నిన్ను ప్రశ్నించే వాళ్ళే భ్రమరములు తండ్రి. కాబట్టి కమలంబులున్న కొలను అంటే ఎక్కడో ఉంది అనుకోబాకండి. గురువు దగ్గరికి పోవాలా, గురువు దగ్గరికి పోవాలా, తీరా గురువు దగ్గరికి పోయినాక సరైన ప్రశ్న అడిగేదిలే. అడిగినప్పటికీ ఆ సమాధానాన్ని చెప్పేటప్పుడు ఈయన ఎక్కడెక్కడ వ్యవహరిస్తూ ఉంటాడు. పూజారి వెంకటేశ్వర గురువు దగ్గరికి పోయినప్పుడు ఆయన ఉంటాడు, మీరు మిగతా వాళ్ళు వినేదానికి. పూజారి వెంకటేశ్వర గురువు దగ్గరికి పోయినప్పుడు ప్రతిసారికి భగవద్గీత శ్లోకాన్ని ముందరేసినాడే తప్ప గురువు ఏం చెప్తున్నా అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. తర్వాత ఫోన్ కురుపు నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, కావూరు నాగేశ్వర ప్రసాద్ లాంటి వాళ్ళు మొత్తితే అప్పుడు అర్థమై, అరే రే గురువు గారు చెప్పింది కూడా ఇదే కదా, కావూరు నాగేశ్వర ప్రసాద్ కూడా నాకు సద్గురుమూర్తి దక్షిణామూర్తితో సమానమే కదా, నా చూపులోనే ఏదో తేడా ఉంది అనేటువంటి అర్థం ఇప్పుడు జ్ఞానయజ్ఞంలోకి వచ్చినాక వచ్చాయి. కనుక చూడండి, కమలంబులు ఉన్న కొలను అంటే సద్గురుమూర్తి అని ఫస్ట్ అపరోక్షం చెందండి. బ్రహ్మరంబులు ఏతించడం అంటే ప్రశ్నించేటువంటి శిష్యుడని గమనించండి. కమలంబులున్న కొలనుకే భ్రమరములే తెంచినట్లు ఇవా, నట్లు అక్కడ వలే. అక్కడ కమలం ఉంది, పక్కనే కప్పు ఉంది. కానీ ఎక్కడి నుంచో భ్రమరములు వచ్చి గ్రోలు వెళ్ళిపోతున్నాయి, కప్పు దాన్ని తీసుకోవట్లేదు. మనం కప్పలాగా ఉండకూడదు, భ్రమరంలాగా ఉండాలి. తర్వాత కమలంబులున్న కొలంలాగా తయారవ్వాలి. కప్ప కుజనుడు, భ్రమరం సుజనుడు, కమలంబులున్న కొలను గురువు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కప్పలేదు కానీ మీకు అర్థం కావడం కోసం పెట్టా. కప్ప కుజనుడు, నాలో ఉండే తమో గుణమే. బాగా గమనించండి, చాలా ఇంపార్టెంట్ ఇది. కప్ప కుజనుడు, నాలో ఉండే తమో గుణమే. తర్వాత ఇంకా అదేంది భ్రమరం సృజనుడు, నాలో బోధ తెలుసుకోవాలి అనేటువంటి కోరిక వచ్చినప్పటికీ ఆయన ఎవరు? కమలంబులు ఉన్న కొలను, సంపూర్ణ సత్వగుణ సంపన్నుడే గురువు. మరి నాలో ఉండే తమో గుణం, నాలో ఉండే రజోగుణాన్ని దూరీకరించి నేనే సద్గురుమూర్తి దగ్గరికి వెళ్ళాలనేటువంటి సృజన లక్షణం పెంపొందించుకుంటే గురువు నాలోనే తెలియబడాలి. ఏ రోజుకైనా అదే రూలు. గురువుని నాకంటే వేరుగా చూస్తే ద్వైతం కదా. ద్వైతం నాకంటే వేరుగా చూడకూడదు, కానీ వినేటప్పుడు మాత్రం ద్వైతంలోనే ఉండాలి. మిమ్మల్ని నేను బలవంతంగా ఫోర్స్ చేయను, మీరు ఎక్కడైనా ఉండండి. గురువుని మీలో చూడాలా వద్దా అని అడుగుతున్నా. చూడాలి, అది శ్రేయస్సు. రిలాక్సేషన్ అంతా శ్రేయస్సు. డిఫరెంట్ గానే చూడాలి గురువుని లోపల. అదేనండి, డిఫరెంట్ గా చూసేదంతా ద్వైతమా కాదా అని అడిగినా.
ద్వైతమే. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పేటువంటి సమాధానం శ్రేయస్సు. అవును. మీరు సందేహాత్మకంగా చెప్పే సమాధానం అంతా ప్రేయస్సు. నిర్ణయంతో చెప్పే సమాధానం శ్రేయస్సు. ఓహో, నిర్ణయంతో చెప్పే సమాధానం శ్రేయస్సు. ఓకే. మరి అట్లా తన మది కోరి గురుని పద కమలములను గొల్వా. తమ మది కోరి బోధను చక్కగా తనలో తెలుసుకునేదానికి రావాల గురువు గారి దగ్గరికి. డిఫరెంట్ గా చూడాలంటే మొదటి డిఫరెంట్ గా చూడండి. 1062 రోజుల తర్వాత కూడా మీరు గురువుని డిఫరెంట్ గానే చూస్తా ఉంటే ఎట్ట కుదురుతుంది? మీకంటే గురువు వేరు అని భావించినప్పుడు. ఇప్పుడు గురువు నా సహస్రాలలో ఉన్నారనుకోండి, అంటే నా సహస్రాలలో ఉన్నారంటే నాకంటే నాలో భాగమై ఉండొచ్చు, కానీ వేరుగానే ఉన్నారు కదా. కాదండి, నడిపించేది ఆయనే కదా. కాదండి, మరి నాకు నేను నడవట్లేదుగా. మీకు మీరే నడుస్తున్నారు. చెప్తా, ప్రూఫ్ వినండి. పార్వతి శిష్యురాలు, పరమేశ్వరుడు గురువు. పార్వతి సపరేట్, పరమేశ్వరుడు సపరేటా? కాదు. అర్ధనారీశ్వరి శిష్యుడు, అర్ధనారీశ్వరుడు గురువు. అర్ధనారి అక్కడే పోయింది. శివుడు పార్వతి అనే తర్వాత పదాలు చూసుకోండి. అర్ధనారి అంటే తనువులో సగం. అవును. మీరు గుర్తెరుగుతున్నటువంటి గుర్తులో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఉన్నారండి. ఉన్నారు. మీరు గుర్తెరుగుతున్నటువంటి గుర్తులో గురువు శిష్యులు ఇద్దరు ఉన్నారండి. అవును. మీరు గురువుని మీకంటే వేరుగా చూసినటువంటి దృష్టి ద్వైతం అండి. ఇప్పుడు ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు ఉన్నప్పుడు ఇద్దరు ఉన్నటువంటి ద్వంద్వం ఉన్నట్టేగా. ఇప్పుడు నేను చెప్పింది ఇంగ్లీష్ అదేనండి. అదే గురువు గారు, అదే అంటున్నాను. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఉంటే ద్వంద్వం ఉన్నట్టు, ఇద్దరు నీలోనే ఉంటే నాలో ఉంటే నాకు ద్వంద్వంగా ఉన్నారు వారు. నీకు ద్వంద్వంగా ఉంటే కూడా నేను చేయగలిగింది ఏమి లేదు. అలా కాదు గురువు గారు, నేనే వాళ్ళైతే ఇక నేను తెలుసుకునేది ఏందో, దగ్గర నుంచి పొందేదే ఉంది. నువ్వు పొందేది ఏం లేదు. నువ్వు పొందేదానికి ఇన్ని రోజులు కష్టపడ్డావు. నువ్వు పొందేది ఏమి లేదని చెప్తాను. మొదటి మంత్రం చెప్పండి. ఈ ఒక్క బయలులో ఏమీ లేదండి. నువ్వే బయలు, నువ్వే బయలు. తనకి ఇంకొకటి మళ్ళీ నాకేడది ప్లేస్ ఆడా. నువ్వే అంటే అర్థం ఏంటి? ఫస్ట్ పర్సన్. నువ్వే బయలు, మళ్ళీ నాకేడది ప్లేస్ ఆడా. మరి గురువాక్యం పాటించి నడవాలి అన్నప్పుడు మరి గురువాక్యం రెండోదిగా వస్తా ఉందిగా మనలో. లేదండి, గురువాక్యాన్ని పాటించి నడవమనింది మిమ్మల్నే తప్ప ఇంకొకరినే. నన్నే. నిన్నే గురువాక్యాన్ని పాటించి నువ్వే గురువుగా నడవమన్నారు. నిన్నే గురువాక్యాన్ని పాటించి ప్రవర్తించమన్నారు గాని గురువు కోసమా మీకోసమా? నా కోసమే. నా కోసం అన్నప్పుడు గురువుని నాలోనే తెలియాలి. ఏం అనుమానం పెట్టుకోకండి. 1062 రోజులు కాబట్టి చెప్తున్నా. మళ్ళీ ఇప్పుడు పైన ఒకటి అయింది. దాని కింద 2 ఒకట్లు వేయండి. దాని కింద 3 ఒకట్లు వేయండి. నేనుండేది ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతూ ఉండేది 2 ఒకట్లు వేసినారే అక్కడ. 2 ఒకట్లు వేసిన దాంట్లో మన ఇద్దరు ఎవరో చెప్పండి. అంతేనా? 2 ఉన్నాయి కదా. అవును. తర్వాత 3 ఒకట్లు వేశారు కదా. జ్ఞానయజ్ఞంలో శ్రోతలు 3వ వారు. అవునా? అవునండి. బాగా గమనించండి. పైన 2 ఒకట్లు వేసిన దాంట్లో ఒకటి కావూరి నాగేశ్వర ప్రసాద్, ఒకటి పూజారి వెంకటేశం అండి. దాని కింద 3 ఒకట్లు వేసినారే. అవును. అందులో ఒకటి కావూరి నాగేశ్వర ప్రసాద్, ఒకటి పూజారి వెంకటేశం, నెక్స్ట్ శ్రోతలు. అంతేనా? అవును. ఈ ముగ్గురితోనూ జ్ఞానయజ్ఞం నడుస్తుంది. ఇది అజ్ఞానం. అవునా? ఈ ముగ్గురికి ఇది ముగ్గురు జ్ఞానయజ్ఞం నడుస్తా ఉండేటువంటిది ఎదురుగా, ఆ 3టికి ఎదురుగా కార్యము రాయండి. 3 ఒకట్లకి ఎదురుగా కార్యం. 3 ఒకట్లకి ఎదురుగా కార్యం రాయండి. ఇప్పుడు జ్ఞానయజ్ఞం కార్యరూపంలో ఉంది.
దానికి పైన 2 ఒకట్లు ఉంది కదా, దానికి ఎదురుగా కారణము రాయండి. కారణం. ఓకే. ఈ రెండుకి పైన ఏముంది? కార్యకారణానికి ఉండాలి. అది ఆడుంది? అది లేదు, కనపడదు. అది చూడండి, అది లేదు కనపడదు అనేది అజ్ఞానం, లేదు కనిపిస్తుంది అనేది విజ్ఞానం. పూర్తిగా వింటే కదా. పైనుండే ఒకటి లేదు కనపడదు అనేది అజ్ఞానం, కనిపిస్తా ఉంది విజ్ఞానం. మనం కనిపిస్తుందన్నా తప్పే, కనిపించలేదన్నా తప్పే. మీకు స్పష్టంగా పైన ఒకటి వేసినా కదా, కింద ఏం వేసినారు? మళ్ళీ 2 ఒకట్లు వేసినారు కదా. అవును, అది సమిష్టి. వెరీ గుడ్, సమిష్టి. 3 ఒకట్లు వేసింది వెష్టి. వెష్టి, అవును. ఇక్కడ మీరు ఎందుకు డౌట్ పడుతున్నారంటే 3 ఉన్నాయి కదా, వెష్టి అంటే ఒకటే ఉండాలనుకుంటున్నారు. అంటే వెష్టి బహువచనము. వెష్టికి ఎదురుగా పోనీ ఇంకా ఈజీగా మీకు 3వ దానికి ఎదురుగా బహువచనము రాయండి, 2టికి ఎదురుగా ద్వివచనము రాయండి. అంటే బహువచనము వ్యష్టి, ద్వివచనము సమిష్టి. ఓకే. ఆ పైన ఉండేది ఉండలా, అది ఈ రెండిట్లోనూ కూడా అదే కదా ఉండాలి, చూసుకోండి. దాన్నే ఇక్కడ సమిష్టిగా 2 వేసావు, అది ద్వయం. అవును. ఈడ త్రయం కింద. ఈ ద్వయము త్రయము ఎప్పటికీ దాన్ని తెలుసుకోదు, ఎప్పటికీ తెలుసుకోదు. ఎందుకో తెలుసా? దానికంటే వేరుగా ఇది ఉందా? ఎట్ట తెలుసుకుంటది? అతీతం అతీతం అంటే అర్థం ఏంటంటే ఈ గుర్తు అక్కడ ఉండదు అని అర్థం. ప్రాపంచిక దృష్టి అక్కడ ఉండదు పరిపూర్ణుడికి అని అర్థం అండి. ఇది వింటున్న నీలో తెలిసిన నాడు కమలంబులున్న కొలనుకి నువ్వే నిలయం తండ్రి. నాకు ఇది కన్ఫ్యూజన్. గుర్తు అక్కడ ఉండకపోవడం ఏంటి? ఈ గుర్తు అనేది అక్కడ ఉండకపోవడం అన్నప్పుడు అక్కడ లేనట్టేగా మరి. కాదండి, అక్కడ ఏమి లేనట్టు? ఏ గుర్తు లేనట్టే. ఏ గుర్తు లేనిది ఉంది కదా, అదే పరిపూర్ణం, అదే నువ్వు. నేను అదే కదా గురుగారు, లేదని అంటున్నాగా. అది ఒకటిలో ఏమి లేదా, కనపడదో లేదంటున్నాగా. కనపడదో లేదని చెప్పేది కూడా దీంతోనే. అంటే మీరే కాదండి, మీరు ఇచ్చిన ఆన్సర్ తప్పు అనట్లేదే గురుగారు. ఎవరైనా కూడా ఈ రెండింటితో దాన్ని తెలుసుకోవాల్సింది. దాన్ని తెలుసుకున్న తర్వాత తెలిసిన వాడు అందులో లేదని తెలిసి ఊరకుండాలా. అది సుమ్మా హీరో అంటే. అట్లా చెప్పానే తప్ప మీరు ఇప్పుడు ఎవరు చెప్పిన ఆన్సర్ ఏదో ఒకటి నోరు తెరిచి చెప్పాల్సిందే కదా. ఆయన లేదన్నా తప్పే, ఉందన్నా తప్పే. దాన్ని ఇందులో ఉందని నిర్ణయం చేసేవాడు ఎవరున్నారు ఇక్కడ? ఎవ్వరు లేరు. అది మాత్రం ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్నలో సమాధానమే మౌన వ్యాఖ్య అంటే ఏమి, మౌన వ్యాఖ్య అంటే ఏమన్నారు కదా. చివరి మీరు ఇచ్చినటువంటి మీకు ఇచ్చిన ఆన్సర్ అదే. మౌన వ్యాఖ్య అంటే ఏంటంటే అక్కడ అది మాత్రం ఉంటుంది, అందులో ఇది మిగలదని గుర్తుపెట్టుకోవయా. ఏది మన అబద్ధపు గుర్తులు మిగలవాడా? అబద్ధపు గుర్తులు మిగలవు. కానీ అది ఉందా లేదా? యూజ్లెస్. అయ్యో, దాంట్లో ఇది యూజ్లెస్ అయ్యా. ఇది యూజ్లెస్ ఏమో కానీ అది కూడా యూజ్లెస్. అది చెప్పేది కావూరు నాగేశ్వర ప్రసాద్, మీరు కాదు. చెప్పండి గురుగారు మీరే. అయ్యో, ఇప్పుడు మీరు నిద్రపోతున్నప్పుడు మీకు నిద్ర వేరుగా ఉందయ్యా. మీకు నిద్ర వేరుగా ఉంది. మీరు నిద్రపోయిన తర్వాత నిద్రలోనే నేనున్నా. పరిపూర్ణంలోనే ఇప్పుడు మీరు పరిపూర్ణంగానే మీరు, పరిపూర్ణుడుగానే మీరు. అక్కడ రెండోది ఉందా? లేదు. అదే నువ్వు నీ నిజ రూపమే అచలము అంటే అది. ఇప్పుడు నువ్వే కమలంబులున్న కలను నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకంతా నువ్వు దీన్ని అపరోక్షం చేయాలి తండ్రి. అదే అంటారా? ఓకే, సరే. ఇచ్చిన వాడు దేనికి రావాలి? తమమది గురుని పదము. నీ మనసులో ఉండే గురు వాక్యాన్ని వాళ్ళు అడుగుతున్నారు. ఎక్కడంటే వ్యాఖ్యానం రాసేదిలే, గురువాక్యానికి అనుకూలంగా రాయాలండి.
మమది గోరు గురుని పదము. కావూరి నాగేశ్వర ప్రసాద్ కమలంబులు ఉన్న కొలను అని కదా మీకు అడుగుతా ఉంది. మీకెవ్వరు ఫోన్ చేసినా నేను జ్ఞాన యజ్ఞంలో దీన్ని అడిగి ఆన్సర్ చెప్తాను అనేది పూర్వకాలం. పురుపు నాగేశ్వరరావు అడగని పెడతారు, నాకు తెలియదండి. మీరు ఎవరిన ఫోన్ చేసి ఏదైనా అడిగితే నేను జ్ఞాన యజ్ఞంలో ప్రశ్నించి మళ్ళీ ఆన్సర్ చెప్తాననేది ఇప్పుడు కాదు, అది ఈ టైం కాదు. అది మీరే కమలంబులు ఉన్న కొలను తండ్రి, మీ దగ్గరే స్పష్టంగా 100 సార్లు చెప్పబడింది. పురుపు నాగేశ్వరరావు గారితో కూడా ఇన్ని రోజులు ఇంత టైం గడపలేదు నేను. అలాగా గురుగారు, జ్ఞానయజ్ఞంలో ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉండాలి ఆ ప్రశ్న అడుగుతున్నారు. ఇంకో ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి? మీరే అందరికి చెప్తున్నారు ఇప్పుడు 1062 రోజులుగా. ఇప్పుడు అందరూ విన్నవాళ్లేగా, ఇప్పుడు 2 రోజులు బట్టి విన్నవాళ్లే నన్ను ప్రశ్నించారు అనుకోండి, నేనేం చెప్పలేదు. జ్ఞానయజ్ఞంలో ఉన్నారు కాలం నుంచి. తప్పండి, చాలా తప్పండి. మీరు అటనుకుంటున్నారా? మా నాయన అటనుకుంటున్నారా మీరు? లేదు, మిమ్మల్ని నిన్న ప్రశ్నించిన ఆయన జ్ఞాన యజ్ఞంలోకి వచ్చి కొద్ది రోజులైందంతే. ఫస్ట్ నుంచి ఉన్నారని మీరు అనుకుంటే ఎట్టా? ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళలో చాలా మంది ఆశీర్వదించి జ్ఞాన యజ్ఞం నుంచి గ్రూప్ నుంచే లెఫ్ట్ అయి ఉన్నారు. వాళ్ళు పరిపూర్ణులు, రమణులు, రమిస్తున్నారు. ఇప్పుడు కూడా నేను చెప్పేది అదే, జ్ఞాన యజ్ఞంలో ఎక్కువ మందిని చేర్చుకోవాలా అనేది మన ఉద్దేశం కాదు. జ్ఞాన యజ్ఞం పూర్తయ్యేలో మన ఇద్దరే మిగలాలా, అది ఆడ నేను కోరుకునేది మీకు. ఎస్, జ్ఞాన యజ్ఞం పూర్తయ్యే రోజు మన ఇద్దరే మిగలాలా. మిగతా వాళ్ళు అది వింటారు కానీ నిజానికి వాళ్ళు అంతా ఎంతో మంది ఇప్పటికి 100 మంది జ్ఞాన యజ్ఞంలో నుంచి ప్రతి గ్రూప్ లో నుంచి లెఫ్ట్ అయి ఉన్నారు. అవసరం లేదు వారికి. అటువంటి స్థితి ఎవరికైతే ఉందో అతనే సద్గురుమూర్తి. అతనిని కమలంబులున్న కొలనుగా భావిస్తే మనలాంటి నేను తర్వాత అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశం లాంటి ఎంతో మంది బహువచనం ఉండేటువంటి వాళ్ళంతా తుమ్మెదలుగా భావించండి. సద్గురుమూర్తి మీరు ఒక్కరే అని భావించండి. వింటున్న శ్రోత, మరి నువ్వేనయ్యా, నీ నిజరూపం అచలమే తండ్రి, నువ్వే సద్గురు అయ్యా, ఎక్కడ పోవాల్సిన పని లేదు నాయన. కాబట్టి నీ దగ్గరికి వచ్చి ఎవరైనా అడిగితే నేను జ్ఞాన యజ్ఞం విన్నాను, మీకు ప్రతి దానికి ఆన్సర్ నేను చెప్తాను, ఫలానా రోజు ఫలానా ఎపిసోడ్ లో ఫలానా ఉందని స్పష్టంగా చెప్పగలిగినటువంటి వాళ్ళు ధర్మవరం అంతా ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఒక ఉన్నారు, అమెరికాలో ఒక ఏరియా అంతా ఉన్నారు. మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూ మనకు ఆన్సర్ రాకపోతే ఎట్ట? కాబట్టి దేశ విదేశాలంతా జ్ఞాన యజ్ఞంలో ఉండేటువంటి సమాధానాలు వేణోళ్ళ చర్చించుకుంటూ ఉంటే మనం మీకు ఎవరైనా ఫోన్ చేస్తే గురువు గారిని అడిగి చెప్పడం ఏంటండి, మీరే నాకెన్నో ఆన్సర్లు చెప్పుకుంటారని నేను అనుకుంటా. అంటే ఈ రోజు చూడండి, ఇప్పుడు ఈ రోజు ఎంత చెప్పారు చూడండి మీరు నాకు. కాబట్టి తమ మది గోరు గురుని పద కమలములను గొల్వ సుజన గణము ఏ తెంచు. జ్ఞానయజ్ఞం పూర్తయిన తర్వాత కావూరి నాగేశ్వర ప్రసాద్ గారిని ఆశ్రయించడానికి ఎంతో మంది మీ తల వెంట్రుకలు ఉన్నంత మంది రాబోతారు మీ దగ్గరికి. వాళ్ళందరికీ ఆన్సర్ మీరు ఇవ్వగలరు, మీ దగ్గర ఉంది. వాళ్ళందరికీ డైరెక్షన్ మీకే, వాళ్ళందరూ డైరెక్షన్ మీ వైపు. అదేనండి, మీరు ఇక్కడ జ్ఞానయజ్ఞంలో చెప్పబడిన సమాధానం అందరికి సమానం. ఇది శాస్త్ర దృష్టం గురోర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం పంచమం మోక్షదాయకం అన్నట్టుగా శాస్త్రం కొంతవరకేనండి. ఈరోజు నేను ప్రతిరోజు ఒక ప్యాకెట్ వేస్తా ఉంటే కూడా జ్ఞాన యజ్ఞం అంటాను. ఏం యజ్ఞం? అదే భౌతిక యజ్ఞం. నిత్యాగ్నిహోత్రంలో సద్గురు నిలయంలో ప్రతిరోజు తెల్లారితో లేచి పొయ్యి ముట్టించి స్నానం చేసి వచ్చి కూర్చునేటప్పటికి పూజ చేసి రోజుకో ప్యాకెట్ వేస్తా ఉంటే వస్తానే ఉంటాయి. ఏం ప్యాకెట్ తెలుసా అవి? ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి సేకరించానో తెలియదు. ఏం చేసుకోవాలో తెలియక పొయ్యిలో వేస్తాడ, డైలీ వేస్తాడ. అదే పొయ్యి ముట్టించేదానికి సమిధ ఏం తెలుసా? అదే ఈనాడు పేపర్లో ఏదైతే ఒక కాలం వస్తుంది, అంతర్యామి అని ఒకటి వస్తుందండి. ఆ అంతర్యామి అనేది చదివినానంటే ఎక్కడ పోయినప్పటికీ దాన్ని కట్ చేసి ఎత్తుకొని వచ్చి రోజువారీ నెలలుగా దానిపైన డేట్ వేసి ప్యాకెట్ వేసి దాన్ని లాక్ చేసి మర్చిపెట్టుంటే సద్గురు నిలయానికి వచ్చిన రోజు ఇంతవరకు వేస్తామంటే ఆ ప్యాకెట్లు వస్తానే ఏముండయి, అడ్డమైపోయినాయి. ఇంట్లో ఎక్కడ చూసినా బూజు పట్టిపోదు. అవి ఎక్కడ కాదు, దాన్ని ఏం చేయాలి చెప్పండి? స్థలం బాగుండాలి కదా, శుభ్రంగా ఉండాలి కదా. ఒక సంచులు అక్కడ ఒక బండెడు ఉన్నాయి ఆ పొయ్యి దగ్గర, ఎత్తుకు వేస్తాం మొత్తం అన్ని. అంటే
గురుపథం మాసపత్రికలు ఉన్నాయి. ఏం చేయాలి అవన్నీ నేను? అని లైఫ్ చందా, గురుపథం మాసపత్రిక, ధ్యానమాలిక మాసపత్రిక, తర్వాత సప్తగిరి మాసపత్రిక, లైఫ్ టైం డోనర్ గా సీతారాం ప్రభ మాసపత్రిక, హరికిరణం మాసపత్రిక, ఇవన్నీ లైఫ్ టైం కట్టేశాను మొత్తం. అవి వస్తానే ఉన్నాయి. లేకపోతే ఇవన్నీ మన మంచిరాజు శ్రీనివాసమూర్తి గారు లాక్ చేసి పెట్టిన, బీగం వేసి పెట్టమంటారు అన్నిటిని, అంతా తాళం వేసి పెట్టి భద్రంగా పెట్టినారు వారు. పుస్తకాలంతా కూడా, పుస్తక రాశి అంతా కూడా కేవలం శబ్ద ప్రమాణం మాత్రమేనండి. గురువు నుంచి గురువుకి అందాల ఉపనిషత్ సారం. ఆచార ఋషి నుంచి ఋషికి అందాల. కాబట్టి ఇవన్నీ కూడా రోజుకు ఒకటి వేస్తా ఉంటే కూడా అది అయిపోలేదు, అది అట్లా వస్తానే ఉన్నాయి. ఇరుకాతే తెరుకులే గారు వచ్చినప్పుడు అదేంటి వాళ్ళ వెహికల్ 4 వీలర్, వాళ్ళ వెహికల్ ఎంత పడితే అంత తీసుకుపోయినారు, ఎంత పంచినారు ఎత్తుకుని పోయి. అయిపోలేదు అవి. ఏమేమి పుస్తకాలు ఉన్నాయో నాకు కూడా అర్థమే కాలేదు ఇంతవరకు. ఎన్ని వేసినప్పటికీ మరి ఇంకా పుస్తకాలు మిగిలే ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరికీ ఎంత కావాలని తెచ్చుకుపోయినారు. కానీ గురుని పదం ఎప్పుడు కూడా, గురువాక్యం మనిషి నుంచి మనిషికి అందాలని తప్ప గ్రంథాల్లో ఉందనుకోవడం నా అజ్ఞానం అండి. కాబట్టి ఆ పుస్తకంలో అట్టుంది, ఈ పుస్తకంలో ఎట్టుంది, నో, నీ నుంచి రావాలి సమాధానం డైరెక్ట్ గా. కొద్ది రోజులు మనం గురువాక్యాన్ని పాటించి గురువు పేరుతో ఆన్సర్ చెప్పాలి, అంతే గురువు స్థితి అది. కొద్ది రోజుల తర్వాత నువ్వే సద్గురుమూర్తి, నీకు సమాధాన రూపం అయిపోయిన తర్వాత నీకు ఏ ప్రశ్న వచ్చినా నువ్వు ఆన్సర్ టకామని ఇస్తావు. ఇప్పుడు మీకు ఈ ప్రశ్నలకు సమాధానం ఎంతసేపు పట్టింది నాకు చూడండి. అట్లా రావాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ భ్రమరమ్ములున్న కొలనుగా అపరోక్షం చెంది అందరికీ సమాధాన స్వరూపం అవుతారని ఆశిస్తూ రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కమలంబులున్న కొలను భ్రమరములు తెంచినట్టు జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోత ప్రతి ఒక్కరూ ఒక కమలంబులున్న కొలను కావాలని, అందరూ కూడా జ్ఞానయజ్ఞంలో చెప్పబడినటువంటి విషయాలను ఎంతో మందితో పంచుకుంటారు, అడిగిన వాళ్ళందరికీ ఆన్సర్ చెప్తారని ఆశిస్తూ, సుజన గణాన్ని అందరికీ జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలంతా కూడా సమాధాన స్వరూపమై నిలుస్తారని ఆశిస్తూ, జ్ఞానయజ్ఞం 2వ భాగం మరి శ్రీకృష్ణ పరమాత్మ సందేశం, జ్ఞానేశ్వరి అవతారంలో వివరణ. మనం 53వ శ్లోకాన్ని 3వ రోజుకు చేరుకున్నాం. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. 2వ అధ్యాయం చివరి శ్లోకం కూడా ఇట్టే వచ్చింది. బ్రహ్మభూతోధి గచ్చతే అంటాడు, బ్రహ్మభూయాయ కల్పతే అంటాడు. చూడండి, విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మభూయాయ కల్పతే, ఈ చివరి లైన్ ఉంది కదా, ఈ లైను 2వ అధ్యాయంలో చివరి 2 శ్లోకాలు కలిపి ఆ లైన్. 2వ అధ్యాయంలోనే భగవద్గీత పూర్తయిందని చెప్పాను. 2వ అధ్యాయంలో ఇదే పదాలు ఉంటాయి. 2వ అధ్యాయంలో అధ్యాయం 2 అండి, 71, 72 శ్లోకాలు కలిపి ఒక లైన్ గా కూర్చారు. చూడండి కావాలండి, ఆ 2 శ్లోకాలను కలిపి ఒక సిద్ధం. విహాయ కామాన్ అంటే తనలో ఉండేటువంటి కోరికలు కోరేటువంటి సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ డిలీట్ చేయండి. విహాయ కామాన్, ఏ కోరికను వదలమంటారండి? సర్వాన్ కామాన్. విహాయ కామాన్ సర్వాన్ కామాన్ విహాయ. ఏం చేయాలి? విహాయ కామాన్ సర్వాన్ పుమాంశ్చరతి నిహిస్పృహః. బహువచనానికి ద్వవచనానికి ద్వైతానికి ఉండేటువంటి ఆ ఉనికి అంతా పోగొట్టుకోండి. ఎవరు పోగొట్టుకోవాలండి? నేనే, వింటున్నా నేనే. ద్వైతానికి సంబంధించినటువంటి ద్వైత భావం అంతా పోగొట్టుకోండి అని అర్థం అండి. అక్కడ చూసుకోండి, నిర్మమః విముచ్య నిర్మమః. ఇప్పుడు మనం చెప్పింది ఇది నిర్మమో నిరహంకార స శాంతిం అధిగచ్చతి అన్నాడు కదా. ఇక్కడ 2వ లైన్ అక్కడ చూసుకోండి. ఇది ఇప్పుడు 18వ అధ్యాయం 53వ శ్లోకంలో చూసుకోండి. విముచ్య నిర్మమ శాంతో, లాస్ట్ లైన్ సేమ్ టు సేమ్. అది నిర్మమ, ఇక్కడ నిర్మమ, అదే పదం చూడండి. నిర్మమ నిరహంకార సశాంతి మధిగచ్చతి, అక్కడ శాంతి. విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః అంటాడు అక్కడ.
అంటే అక్కడ శాంతి ఇక్కడ శాంతి చూసుకోండి ఆన్సర్. కాబట్టి ఈ లాస్ట్ సరే 2వ అధ్యాయం తీసుకోండి. శాంతి ఉందా? శాంతి, అదే శాంతి. నిర్మమే శాంతి. నిర్మమ అంటే అహంకారానికి సంబంధించిన మమకారము, అహంకారము మమకారము అనే ద్వైతము విడుదలై శాంతి, అదే పరిపూర్ణం. అధిగచ్చతి అంటే పొందుతున్నాడు. ఈ పదాన్ని శాంతిం అధిగచ్చతి అనే దాన్ని 2వ అధ్యాయం 72 దీని కింద దాని కింద చెప్పారు చూసుకోండి. ఇక్కడ బ్రహ్మభోయ కల్పతే అన్నారు, అక్కడేం చెప్పారు చూడండి, సేమ్ టు సేమ్. బ్రహ్మ నిర్వాణం రుచ్యతే అన్నాడు, బ్రహ్మభోయ కల్పత ఇక్కడ అన్నాడు, బ్రహ్మ నిర్వాణం రుచ్యతే అని అక్కడ అన్నాడు. 2 పెట్టాడు. సేమ్, ఏమైనా తేడా ఉందో చూడండి. అంటే బ్రహ్మ నిర్వాణం రుచ్యతే అంటే నువ్వే పరిపూర్ణుడని నువ్వే తెలుసుకోవాలి. నేను చెప్పినానని తెలుసుకుంటే అది ద్వైతం తండ్రి. పూజారి వెంకటేశాన్ని, కావూరు నాగేశ్వర ప్రసాద్ని పక్కన పెట్టావు. వింటున్న శ్రోత, మా ఇద్దరికి కావూరు నాగేశ్వర ప్రసాద్కి ఎవడు ప్రశ్నిస్తున్నాడో, పూజారి వెంకటేశానికి ఎవరు ఆన్సర్ ఇస్తున్నాడో వాడు ఫస్ట్ పర్సన్ లో కూడా ఉన్నాడు. ఫస్ట్ పర్సనే ఈ రెండిట్లో ఉన్నాడా లేదా చూసుకోండి. ఫస్ట్ ఒకటేసారండి. అవును, దక్షిణామూర్తి అదే పరిపూర్ణం అండి. అదే ఎఫెక్టివ్ యాక్టివ్ కాదండి, అది యాక్టివ్ అనేది ఈయన కావూరు నాగేశ్వర ప్రసాద్ లేదండి. దక్షిణామూర్తి యాక్టివ్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మీరు నేను అడిగేది ఎవరు చేయిస్తున్నారు? దక్షిణామూర్తి చేయిస్తున్నట్టే కదా. కాదండి, చెప్తాను. పరిపూర్ణుడే పరిపూర్ణమే చేస్తున్నట్టుది కాదండి. కాదండి, చెప్తున్నా కదా, ఉద్యోగం చేస్తుండేది మీరు కంపెనీలో కానీ కంపెనీ చేస్తున్నట్టే మీరు చేస్తున్నట్టే. నేను చేస్తున్నట్టే. కాబట్టి ఇట్లే చెప్పాలి. ఎవరిని ఆన్సర్ అడిగితే మీరు దక్షిణామూర్తి చేస్తున్నాడని చెప్పకండి. ఇప్పుడు కంపెనీలో మీరు ఉద్యోగం చేస్తున్నారండి. అవును. ఉద్యోగం మీకు, మీ కుటుంబానికి సంబంధించింది, మీ డిడిఓకి సంబంధించింది. అవును. నేను కాలేజీలో చదువుకుంటున్నా, కాలేజీ చదువుతుందే లేదు. అట్టని కాలేజీ చదివిస్తా ఉందా నన్ను? లేదు. కాలేజీ నన్ను చదివిస్తా ఉంది అన్నట్టు వస్తుంది లెక్క. మీరు దక్షిణామూర్తి పని చేయిస్తున్నాడంటే మరి పలికేది ఒకళ్ళు అన్నప్పుడు అదే భావం వస్తుంది కదా గురువు గారు. చెప్తున్నాను కదా, ఒకే ఒకటి ఉన్నది అనే అటప్పుడు మరి అది మరి ఆ ఒకటి ఏమిటి? అదే చూపించేది, వినేది, చెప్పేది అనేది వస్తుందిగా దాంట్లో. అది చెప్పేదానికి కుదరదు. ఎందుకు కుదరదో చెప్తాను మీకు. దీన్ని అందుకని పర్టికులర్ చెప్పలేదు. ఇది పర్టికులర్ గా ఈ దక్షిణామూర్తి ఈ రూపంలో చెప్పాడు, నేను ఈ రూపంలో ప్రూఫ్ లేదు. అక్కడ ప్రూఫ్ లేదండి. ఎందుకంటే చెప్పేదానికి గురువు ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాదే గురువు ప్రత్యక్ష ప్రమాణం. మీరు పరోక్ష ప్రమాణం చూపిస్తున్నారు, గురువును వేరుగా చెప్తున్నారు. కుదరదట్లా. ఇది మున్నకోపనిషత్తులో ఉంది చూడండి, నేడా నిజం. నేడా నిజం అనమాట. చాలా సింపుల్ గా చెప్తాను మీకు. ఎన్ని రకాల అద్దాలు ఉంటే అన్ని రకాల బొమ్మలు కనిపిస్తాయి. కానీ ఇతను చూపించడం లేదు దాన్ని. అది అద్దం యొక్క స్వభావం రిఫ్లెక్ట్ అనేది, మనసు యొక్క స్వభావం గుర్తెరగడం అనేది. గుర్తెరిగేవాడు థర్డ్ పర్సన్. ఓకే, మనసు స్వభావం గుర్తెరిగేది. ఓకే, గుర్తెరిగేవాడు థర్డ్ పర్సన్. అవునండి. గుర్తిరిగించేవాడు సెకండ్ పర్సన్. వీళ్ళిద్దరు కార్యకారణములు. అవునండి. అవునండి. కార్యకారణ రహితమే, అకర్తయే అచలము. అది నువ్వు. ఈ రెండు నువ్వు కాదు. ప్రూఫ్ చెప్పడానికి నువ్వు లేవు. నువ్వు ఎక్కడ లేవు అని చెప్తున్నానంటే గాఢ నిద్రను సూచనగా చెప్తున్నా. ప్రూఫ్ చెప్పడానికి చెప్పేటువంటి పూజారి వెంకటేశం కూడా గాఢ నిద్రలో ఉన్నాడో లేదో చెప్పేదానికి వాడికి కూడా తెలియదు. ఇంతవరకే గురువు పని. గురువు సూచన చేస్తాడంతే. బ్రహ్మ నిర్వాణం రుచ్యతని 2వ అధ్యాయం 72వ శ్లోకంలో చెప్పిన, 18వ అధ్యాయం 53వ శ్లోకంలో అదే చెప్పాలని తప్ప వేరే చెప్పేదానికి కాదు.
దాన్ని కొత్తగా చెప్తున్నారు. కొత్తది చెప్పడం లేదు, కొత్తగా చెప్తున్నారు. చూడండి, బ్రహ్మ భూయాయ కల్పతే అనే దానికి ఇప్పుడు చెప్తారండి. ఓకే, జ్ఞానేశ్వరి వ్యాఖ్య తీసుకోండి. మనకి ఈరోజు సరిపోతుంది, ఇంకా 10 నిమిషాలు ఉంది. ఈరోజు ఈ శ్లోకం పూర్తవుతుంది. వ్యాఖ్యానం గమనించండి. ఇప్పుడు ఇందాక కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, పూజారి వెంకటేశం గారు వీరిద్దరూ ఏదైతే ప్రతిపాదన చేశారో అప్పుడు వీర పురుషుడు అవుతారు. ఇలా ప్రతిపాదన జరిగినప్పుడు తనలోనే జరిగితే ఆయన్ని వీర పురుషుడు అంటారు. ధీరుడు అంటే పరిపూర్ణాన్ని గుర్తిరిగి చెబుతున్నవాడు, చెప్తున్నాడు. ధీరుడు. ఇక్కడ వీరుడు అంటే అర్థం ఏంటంటే తానే పరిపూర్ణమై ఉన్నవాడు. ఓహో, ధీరుడు. ఓకే. ధీరుడు అంటే పరిపూర్ణాన్ని గుర్తిరిగి చెప్పేవాడు, పరిపూర్ణాన్ని గుర్తిరిగి చెప్పేవాడు. ఓకే, అది పనికిరాదు. మీరు ఆ స్థితిలో ఉన్నారు, ఇప్పుడు నాకు అర్థమైంది. గుర్తిరిగి చెప్పేవాడు. ఓకే. ఎందుకంటే మీరు గురువుని అడిగి ఆన్సర్ చెప్తున్నాను అని అంటున్నారంటే మీరు సెకండ్ పర్సన్ గా ఉన్నారు అక్కడ. ఓకే, కుదరదు. మీరే ఫస్ట్ పర్సన్ అని తెలియాలి. అప్పుడు మీరే వీరుడు. తన శత్రువులందరినీ నాశనమనర్చి, తన శత్రువులు బయట ఉన్నారా లోపల ఉన్నారా? లోపల. నిన్న అక్కడ ముగిసింది క్లాసు. ఎక్కడ కోపం వచ్చేవాడు, కోపం గురించి కదా, అదే కదా పెట్టింది ఆయన మొత్తం. కోపం వచ్చేవాడికి వచ్చిందా, కోపానికి కోపం వచ్చిందా? కోపం వచ్చేవాడికి వచ్చింది. కోపం వచ్చేవాడికి కోపం వచ్చింది. కోపం వచ్చేవాడే కారణమా, వేరే వాడే కారణమా అంటే తనే కారణం అని చెప్పారు మీరు. అవును. కానీ పరిపూర్ణ బోధ దగ్గరకు వచ్చేటప్పటికి దక్షిణామూర్తి నా దగ్గర కోపం తెప్పిస్తున్నాడు అంటే ఒప్పుకుంటారా? అట్ట కాకుండా నీలో మంచి లక్షణాలకు మాత్రం దక్షిణామూర్తిని కారణంగా పెట్టి కోపానికి మాత్రం 2 కారణంగా పెట్టవా? సరే, ఇట్లా లెక్క. ఇది లెక్క. లెక్క వచ్చిన తర్వాత లెక్కించినోడు కనపడకూడదు, అది లెక్క. కాబట్టి ఈ మాయా ప్రసారం అంతా కూడా అంతమనర్చినప్పుడు అతని యోగ రూపియగున గుర్రము తనంతట తానే సిద్ధమగును. యోగ రూపి అయిన గుర్రం చూపిస్తా, చూస్తారా? యోగ రూపి అయిన గుర్రము తనంతట తానే స్థిరమగును అంటే నీలోనే అస్పర్శ యోగి ప్రారంభమవుతాడు. అస్పర్శ యోగి నీలో ప్రారంభమైనప్పుడు నిన్నెవరైనా క్వశ్చన్ చేస్తే చెప్పినంత వరకు చెప్పు. నీకు చెప్పలేని స్థితి, ఎవరు చెప్పలేని స్థితి అది. సద్గురు స్వరూపం అనేది చెప్పేది కాదు, తన లోపలే తెలుసుకోవాలి. కనుక యోగ రూపి అయిన గుర్రము తనంతట తానే స్థిరమగునంటే వింటున్నటువంటి శ్రోతయే సద్గురువుగా. గుడ్డే కోడి పిల్ల అయిందా కాదా? వేరే అయింది, వేరే వచ్చి అయిందా? గుడ్డే కోడి పిల్ల అయింది. గుడ్డే కోడి పిల్ల అయింది, దూడే దున్నపోతయింది. అవును. అలాంటి ప్రక్రియ కాకుండా ముందే ఉన్న పరిపూర్ణాన్ని మీలోనే అపరోక్షం చేసుకుంటే అప్పుడు నువ్వే గురువు, నువ్వే శిష్యుడు, నువ్వే గురు శిష్య రహితుడు. 3 అది బోధ క్రమం. అది అదే గురుగారు. మొదట అతడు తన శరీరాన్ని గట్టిగా బిగించి ధరించిన వైరాగ్యం అనే బరువైన దృఢ కవచము కూడా అప్పుడు కొంచెం లూజ్ వస్తుంది. అంటే అర్థం ఏంటి తెలుసా? వైరాగ్యం అనే కవచము లూజ్ అవుతుంది అంటే వైరాగ్యం అతను పెంపొందించుకోవాలనుకున్నాడు. కాదు, తానే వైరాగ్య స్వరూపం అవుతున్నాడు. అది లూజ్ వదలడం అంటే. ఇక అన్ని రిజెక్ట్ చేస్తా ఉంటుంది అక్కడ స్థితి. అంటే నువ్వే అపరోక్షం అయిపోయినావు, సద్గురుమూర్తిగా నువ్వే తెలియబడిపోయినావు. అది అప్పుడు అతడు తన నేను ధ్యానం చేస్తున్నాను అనేది ఉండదు. ఇంకా తానే ధ్యాన స్వరూపం, జ్ఞేయ స్వరూపం, పరిపూర్ణ స్వరూపం, నిజరూపం. అతడు తన ధ్యాన రూపీయకు శస్త్రమును కూడా ఉంచేస్తాడు. నేను ధ్యానం చేస్తున్నాననే భావన అతనికి ఉండదు, కానీ అతను ఎప్పుడు అతనిలో ధ్యానం జరుగుతానే ఉంటుంది. కానీ వైరాగ్యం ఉన్న వాళ్ళకి గురువు కావాలా వద్దండి? వైరాగ్యం ఉండడం కాదయ్యా, నీ స్వరూపమే వైరాగ్యంగా అయిపోతుంది. నువ్వు వైరాగ్యం కొత్తగా పెంపొందించుకునే పని లేదు. అదేనండి, వైరాగ్య స్థితిలో ఉన్న వాడికి గురువు అవసరమా? అవసరం లేదా? ప్రారంభంలో అవసరం. మళ్ళీ వాడే గురువు అని తెలిసిపోతా ఉంది కదా. గురువు అవసరమా కాదా అని ప్రశ్నించేవాడు రెండోవాడు, మొదటివాడు కాదు. గురువు అవసరమా కాదా అని ప్రశ్నించేవాడు రెండోవాడు. నిద్రపోయిన తర్వాత మీకు నిద్ర కావాలా వద్దా? నిద్రపోయినాక ఏం చెప్పలేదు. కావాలా వద్దా? చెప్పండి.
నిద్రపోయినా అవసరం లేదు. ఎందుకని? నిద్ర పోయేది కదా. అది 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 ఆడ విషయం. ఆ సమయంలో అతని ఎదుట ఆత్మ తప్ప తాను, ఆత్మ తప్ప అంటే తాను తప్ప, పరిపూర్ణం తప్ప రెండవది లేదు. అందువల్ల అతడు వృత్తులను కూడా విదల్చి వహించును, అంటే పని చేయకుండా సోంబేరిగా ఉంటాడనే. కర్తను త్యజిస్తాడని అర్థం అండి. కర్తని త్యజిస్తాడు అంటే, కర్తను త్యజిస్తాడంటే కర్తను చంపుతాడా? లేదు, కర్త లేడని స్పష్టంగా తెలుస్తుంది. కర్త లేడని తెలుస్తుంది. దీనికి 2 ఉదాహరణలు. రసాయనిక ఔషధం తన పనినంతా పూర్తిగా చక్కగా చేసేస్తుంది. నెంబర్ 2, రసాయనిక ఔషధం అంటే మీకు అర్థం కాదు కాబట్టి 2వ ఉదాహరణ. రసాయనిక ఔషధం అంటే మీకు జ్వరం వచ్చినప్పుడు ఇచ్చే టాబ్లెట్. టాబ్లెట్ ఇచ్చిన తర్వాత మీకు చూసుకోండి, రోగి దానిని పుచ్చుకునినందున రోగి మందు రసాయనిక ఔషధాన్ని రోగి తీసుకుంటాడు, అది రోగం పోగొడుతుంది. ఇప్పుడు ఔషధాన్ని చూపిస్తావా? తనంతా తానే పోతుంది అది. అలా ఔషధమే కావూరి నాగేశ్వర ప్రసాద్. బాగుందండి, ఎగ్జాంపుల్ అండి. పాయింట్ నెంబర్ 1, రోగి ఔషధాన్ని తీసుకుంటాడు. పాయింట్ నెంబర్ 2, ఔషధాన్ని తీసుకున్న తర్వాత రోగం పోతుంది. అవును, మందు ఉంటదే, మందు కూడా ఎక్కడ పోయింది అర్థం కాదు. అట్ట ఇది కూడా భలే. ఇక్కడ అదే విధంగా జరుగుతుంది. నెంబర్ 3, నువ్వు బస చేసే మకామును చూసి, నువ్వు రావాల్సిన సత్రం వచ్చేసిందండి, నడిచి 1 కిలోమీటర్ నడిస్తే పలానా సత్రం వచ్చింది మాట. నేను సత్రం వచ్చిందని, సత్రం వచ్చిందా? సత్రం దగ్గరికి నేను వచ్చినా, సత్రం దగ్గర నేను వచ్చా. సత్రం దగ్గరికి నేను వచ్చినాక పాదాలు అదే ఆగిపోతాయి. ఎందుకు? నడక సాగిస్తున్న పాదాలు అదే ఆగిపోతాయి. పాదాలు నువ్వు ఆగు, సత్రం వచ్చిందని వాడికి చెప్పాలా? లేదు, సహజం. బ్రహ్మ సాన్నిధ్యం కలుగుట వలన అతని అభ్యాస వేగం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఈ స్థితిలోనే శివరామ దీక్షితుల వారు శ్రీమద్ భగవద్గీత గ్రంథాన్ని యజ్ఞంలో వేయడం ఇందుకే. ఇప్పుడు భగవద్గీత ఆయన యజ్ఞంలో వేసినాడే, అదేమన్నా ఇప్పుడు లేకుండా పోయిందా? దాని అర్థం ఏంటి? భగవద్గీతను యజ్ఞంలో వేయడం వల్ల అర్థం ఏంటంటే అతనికి పుస్తకంతో పని లేదని అర్థం, గీత అవసరం లేదని కాదు. అది అతనే గీతగా మారిపోయినాడు కదయ్యా. అంతా దాంట్లో ఆయనలోనే ఉంది, అంతా దాని యొక్క సారాంశం అంతా అట్ట మీలోనే ఉండేది. మీరే ఇప్పుడు అది మహాసాగరమును కలిసేటప్పుడు నదీ వేగం తగ్గుతుందా లేదా? మీరు కూడా గురువుని అడగడం తగ్గిపోవాలి. భర్తతో కలిసిన పిమ్మట ఆవిడ కోరిక తీరిందా లేదా? మీరు కూడా ఇంకా మీరు గురువుని అడిగి చెప్తారని ఎవరికి ఆన్సర్ ఇవ్వకూడదు, మీరే ఇవ్వాలి ఆన్సర్. నెంబర్ 3, ఎల వేయడంతో అరటి చెట్టు పెరుగుదల ఆగుతుందా లేదా? నెంబర్ 4, ఏదైనా గ్రామాన్ని గాని నగరాన్ని గాని చేరిన తర్వాత దారి అదే నిలిచిపోతుంది. ప్రత్యక్ష అనుభవంగా మీరే సద్గురుమూర్తి అని 1062వ ఎపిసోడ్ సాక్షిగా మీకు తెలిసిన తర్వాత మీరు ప్రశ్నలు ఇంకొకరిని అడిగి తీర్చడం కాదు, మీరే తీర్చాలి వాళ్ళ డౌట్. కాబట్టి ఆ పిమ్మట ఆ పురుషుడు సాధనకు సంబంధించిన ఆయుధాలన్నీ పక్కన పెట్టేస్తాడు. కురుపూడి నాగేశ్వరరావుని అడగండి, ఆయన చెప్తారండి. ఆయనకి తగ్గ చెప్తారు. అంతా ఎక్కడి నుంచి చెప్తారు అనుకున్నారు ఆయన? ఆయన చెప్తారు, నాలాంటాడు కదా ఆయన. కాబట్టి కురుపూడి నాగేశ్వరరావు గారి వలె కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు కూడా సమాధాన రూపంగానే ఉండాలి. కాబట్టి ఈరోజు మీతో డిస్కస్ చేసినటువంటి ఆ యొక్క సద్గురుమూర్తికి మీకు మరి ఇద్దరికి స్పష్టమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయాలి శ్రోతలందరి తరఫున. ఇంకో చిన్న దీనికి కొసమెరుపు ఉంటది, ఆ కొసమెరుపు కంప్లీట్ చేసి రేపు 54వ శ్లోకంలో ప్రవేశిస్తామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. అహంకారము బలమును, దర్పము కామము క్రోధంబును, పరిగ్రహంబును మమతను పూర్తిగా వదిలిన శాంతియుతుడు పరిపూర్ణ భావంబును పొందుటకు పాత్రుడవుతున్నాడయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం.
శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్ట ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే
జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.